ఈరోజు కరీంనగర్లో ఎమ్మెల్యే గౌరవ కమలాకర్ అన్న గారి ఆఫీస్లో బీజేపీ నాయకులు, బీజేపీ అనుచరులు, బండి సంజయ్ కార్యకర్తలు వచ్చి దాడి చేయడం జరిగింది. ఇది ఇక్కడ మా కౌశిక్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. దాని తర్వాత ఈ దాడి జరిగింది. ఇది చాలా దురదృష్టకరం, శోచనీయం, సిగ్గుచేటు. ఎందుకంటే మేము ఒకటే అడుగుతున్నాం బండి సంజయ్ గారితో, మీరు బీహార్, యూపీ కల్చర్ ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారా? మేము అదే ఒకటి అడుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ సంస్కృతి కాదు, భౌతిక దాడులు అనేది తెలంగాణ సంస్కృతి కాదు. మీరు ఏమన్నా రాజకీయంగా ఆరోపణలు, మనం ప్రతిపక్షాల పార్టీ మాది. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కాపాడిన పార్టీ, తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. ఖచ్చితంగా మేము అధికార పార్టీకి మేము ఖచ్చితంగా ఆరోపణలు చేస్తాం, విమర్శిస్తాం. మీరు దానికి తగిన జవాబు ఇవ్వాలి, మీరు జవాబుదారీగా ఉండాలి. అంతేగాని భౌతిక దాడులు చేయడం ఇది చాలా దురదృష్టకరం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మైనార్టీ నాయకునిగా, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారునిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మన కేటీఆర్ గారు ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇక్కడ దొంగతనం జరిగింది, మరి ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నారు అని ప్రభుత్వానికి టార్గెట్ చేశారు. బండి సంజయ్కి చెప్పలే. మీరు ఎందుకు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారు మేము అడుగుతున్నాం. ఇది లోపకారి ఒప్పందం కాకుంటే మరి ఇంకొకటి ఏంటిది? ఇది బండి సంజయ్ గారు, మీరు పార్లమెంట్లో మాట్లాడలేరు. ఐటమ్ నంబర్ 6 అని స్పీకర్ చాలా స్పష్టంగా కూర్చుండబెట్టినారు. తెలంగాణ కాదు మొత్తం భారతదేశం చూస్తుంది. మా ఇజ్జత్ పోయింది కరీంనగర్ది. ₹1 తీసుకొస్తలేరు, అయినా మేము భరిస్తున్నాం ప్రతిదానికి. ఎందుకంటే మా తెలంగాణ బిడ్డనే కదా అని. కానీ మీరు ఇప్పుడు చేస్తున్నది ఏంది? స్మార్ట్ సిటీకి వినోద్ కుమార్ తీసుకొచ్చినారు. మీరు చేసింది ఏంటిది? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రివ్యూ మీటింగ్ పెట్టాలి. దొంగతనం జరిగిన తప్పుతో రివ్యూ, ఒక హోదాలు ఉన్నారు మీరు, ఒక హోంశాఖ మంత్రి అంటే రివ్యూ మీటింగ్ ఎట్లా జరిగింది చేసిరా మీరు? అది కూడా చేయలే. ఇప్పుడు చేయక దాడులు చేస్తుర్రు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే రోజులలో తెలంగాణ మొత్తం ప్రజలు దీనికి ఖచ్చితంగా జవాబిస్తారు. ఎందుకంటే మా తెలంగాణ సమాజ సంస్కృతి దాడులది కాదు. ఏమైనా రాజకీయంగా ఉంటే మాట్లాడాలి, అంతేగాని ఈ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏ పార్టీ? బీజేపీ పార్టీ. ఇలా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీద కౌశిక్ రెడ్డి గారి బండి మీద దాడి చేయడం ఇలా మీకు ఎంతవరకు సబము? ఇవాళ కౌశిక్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే వర్యులు వాళ్ళపైన బీజేపీ కార్పొరేటర్ల గుండాలు వచ్చి దాడి చేయడం, ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? పోలీస్ యంత్రాంగం మొత్తం ఫెయిల్ అయింది. నిన్నగాక మొన్న అక్కడ దొంగతనం అయితే కూడా, ఇక్కడ కూకట్ల దూరంలో దొంగతనం అయితే కూడా ఇలా పోలీసు యంత్రాంగం పట్టుకోలేదు వాళ్ళని. ఇలాంటి దాడులు జరుగుతా అంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది అని అడుగుతున్నా. ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలో వస్తుంది. మిమ్మల్ని పుట్టగదలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీలను ఈరోజు మీరు ఏదైతే బీజేపీ పార్టీ కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారో, ఇలా కరీంనగర్ నుంచి మీరు బొంద పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ సమయంగా బండి సంజయ్ గారిని హెచ్చరిస్తున్నా.